అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. మనం పోయిన వారం ఈ 6-7 వచనాలు చదివి, తెలుగు బైబిల్లో 2 కలిసి ఉన్నాయి, కానీ గ్రీక్లో కానీ తర్వాత ఇంగ్లీష్లో కానీ 2 వచనాలు వేరువేరుగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు మరి వేరుగా ఉన్న వచనాలు ఏవి అనుకున్నప్పుడు అందులో 6వ వచనాన్ని మనం విభజించి పోయిన వారం ధ్యానం చేశాము. ఆ 6వ వచనము మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకొనుడి అనేది మన పైన వారం దాన్ని విభజించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం మరి మిగతావి అందులో అంటే పైన వారం మనం వేరు చేసినవి కాక మిగతావన్నీ 7వ వచనం క్రిందకు వస్తాయి. ఈ 7వ వచనం క్రింద ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. ఇది 7వ వచనం. అయితే దీన్ని వాడుక భాషలో ఇలా రాశారు: ఆయనలో వేరుపారి అభివృద్ధి పొందుచు మీకు ఉపదేశించినట్టే విశ్వాసములో సుస్థిరమై దానిలో కృతజ్ఞతతో ఉప్పొంగిపోతూ ఉండండి అని అన్నాడు. ఇది వాడుక భాషలో రాసింది కనుక ఈ 7వ వచనం వాడుక భాషలో రాసిన దానికంటే కూడా మామూలుగా మన దగ్గర ఉన్న బైబిల్లో ఉన్నదే కొంచెం తర్జుమా బాగున్నట్టుగా ఉంది. అందువల్ల మనం దానిలో నుండే మనం ధ్యానం చేద్దాము. అందులో ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ మాట ఏంటంటే, ఆయన యందు వేరుపారిన వారై అనే మాట ఈరోజు మనం ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అన్నప్పుడు ఎవరి గురించి చెప్పబడతా ఉంది ఇక్కడ? ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని. అది ఎక్కడి నుంచి కొలసీ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన అని ఎక్కడి నుంచి సంబోధించాడు అని అంటే 14 నుండి వచ్చింది. 15లో మనకు స్పష్టంగా కనబడుతుంది. 15లో ఆయన అన్నప్పుడు యేసు ప్రభు. ఆ పైనున్న 14 వచనాలు తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడ్డవి. 15 నుండి ఇక చివరి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడ్డవి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యందు వేరుపారిన వారై అని అన్నాడు. దీని వాడుక భాషలో ఆయనలో వేరుపారి అని అన్నాడు. ఆయనలో వేరుపారి అభివృద్ధి పొందుచు అని రాశాడు. కనుక ఇంగ్లీష్లో రూటెడ్ అనే పదం వాడారు, వేరుపారి అనేది. తర్వాత దీన్ని గ్రీకులోకి వచ్చేసరికి వేరుపారిన తరువాత అన్నట్టుగా చెప్పాడు. హ్యావింగ్ బీన్ రూటెడ్ అనే పదాన్ని వాడారు. దాన్ని తెలుగులో అంటే ఇంగ్లీష్లో గ్రీకులో దాన్ని ఒరిజినల్గా తర్జుమా చేసినప్పుడు హ్యావింగ్ బీన్ రూటెడ్ అన్నారు, వేరుపారిన తరువాత. కనుక తెలుగులో వేరుపారిన వారై, వేరుపారిన తరువాత అంటే ముందు ఆయనలో వేరు పారడం, ఆ తర్వాత వేరుపారిన వారై, వేరుపారిన తర్వాత అనేది తర్వాత అది చెప్పబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ వేరుపారుట అనేది కంటికి కనబడేది కాదు. కానీ క్రైస్తవ జీవితం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బయటికి కనబడేది, 2 కనబడింది. పైకి కనబడేది, 2 కనబడింది. పైకి కనబడే క్రైస్తవ్యము అది దానాలు ధర్మాలు చేయడం, ఇతరులకు త్యాగం చేయడం, సహాయపడడం మాత్రమే కాదు, ఉపవాసాలు ఉండడం, ప్రార్థనలు చేయడం, పాటలు పాడడం, బహిరంగంగా వాక్యం చదవడం, మనం కనబడే విధంగా చేసేవి ఇవి. కానీ కనబడకుండా చేసేవి అవి కూడా ఉన్నాయి. యేసు ప్రభు చెప్పారు కదా, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి మరి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టు, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇంకోటి కూడా అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఎవరికైనా ధర్మము చేయనప్పుడు మీ కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే రహస్యమైన భక్తి జీవితము, రహస్యంగా కంటికి కనబడని విధంగా
మనల్ని మనం కట్టుకోవడం, మనం పాతుకుపోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఇంకా చెప్పాలి అంటే ఒక చెట్టుకి పైన పెరుగుతున్న కాండం కంటే కూడా లోన వేరు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మొదట వేరు పారడం అనే దాన్ని ఇక్కడ చెప్పాడు. మనం చూస్తూ ఉన్నాం కనుక వేరు పారడం అనేది చెట్లకు సంబంధించింది కనుక దేవుని పిల్లలు చెట్లతో పోల్చబడ్డారు. కనుక బైబిల్లో దేవుని పిల్లలు ఏ ఏ చెట్లతో పోల్చబడ్డారు అంటే మనం చూస్తాం కదా, అంజూరపు చెట్టుతో పోల్చబడ్డారు, ద్రాక్ష చెట్టుతో పోల్చబడ్డారు, ఒలీవ చెట్టుతో పోల్చబడ్డారు, తర్వాత దేవదారు వృక్షముతో పోల్చబడ్డారు, ఇంకా రకరకాల చెట్లతో దేవుని పిల్లలు పోల్చబడ్డారు. కనుక దేవుని పిల్లలు చెట్లతో పోల్చబడ్డారు కనుక చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉండడం మనం చూస్తాం. బైబిల్లో చెట్లను గురించిన ఉపమానం కూడా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. మరి మనుషుల గురించే చెప్తూ చెట్లతో పోల్చి సింబాలిక్గా అడవి చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజువై ఉండు, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజువై ఉండు అని అడగడం, ఇలాగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజువై ఉండు అని అడగడం. కనుక ముండ్ల చెట్టు కూడా ఉంది, అలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఉన్నారు. మీకాలు అనుకుంటారు, అక్కడ అన్నాడు వారి అధిపతులు ముండ్ల వంటి వారు ముండ్లుగా ఉంటారు అని కూడా అన్నాడు. కనుక మనుషుల్లో ముళ్ళ వంటి వారు కూడా ఉన్నారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే 2 పదాల్లో అంటారు కదా, కంప అంటారు చూసారా మన వాడుక భాషలో మనుషుల్ని, అలాంటి వారు కూడా ఉంటారు. కనుక మనుషులు చెట్లతో పోల్చబడ్డారు. అయితే చెట్టుకి వేరు చాలా ప్రాముఖ్యం. కనుక చెట్టుకి వేరు చాలా ప్రాముఖ్యం. ఈ వేరు లోతుగా పాతుకొనటం వలన చెట్టుకి 2 మేలులు జరుగుతాయి. ఇప్పుడు వేరు చెట్టుకి లోతుగా పాతుకుందనుకోండి, దానికి 2 రకాల మేలులు ఉంటాయి. ఒకటి, దానికి కావలసిన జీవం అందుతుంది. నీరు లోతుగా పాతుకోవటం వలన అది జీవాన్ని తీసుకుంటుంది, నీటిని తీసుకుంటుంది. ఒకటి. 2, ఆ వేరు లోతుగా పాతుకోవటం వలన దానికి బలం ఉంటుంది, స్థిరత ఉంటుంది, భద్రత ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు తూర్పు వైపు వెళ్ళిపోయి నల్లరేగడి ప్రాంతాల్లో ఉన్న చెట్లను, ఇంత ఎత్తు చెట్టు ఉందనుకోండి, దాన్ని ఇలాగ పీకేయచ్చు మనం ఈజీగా. అదే ఇప్పుడు మీరు గరువు ప్రాంతానికి వెళ్ళారనుకోండి, గరువు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న చెట్లు పీకాలంటే అంత తేలిగ్గా రాదు. ఎందుకనంటే దాని వేరు నీటి కొరకు లోతుగా పాతుకుంటుంది. పైకి కనబడే చెట్టు కంటే లోన పాతుకుపోయే వేరు ఇంకా లోతుగా ఉంటుంది. చెట్టు కంటే 2 అంతలు ఎక్కువగా ఉంటుంది లోనకి వేరు. అందువలన అది చిన్న మొక్క అయినా సరే దాన్ని పెరికి వేయడం కష్టంగా ఉంటుంది. అలాగా కొండ ప్రాంతాల్లో, రాతి నేలల్లో మొలిచినటువంటి చెట్లు, కొన్ని వాటంతట అవే మొలిచే చెట్లు, వాటి వేర్లు లోతుకు పాతుకుపోవటం వలన ఒకటి జీవాన్ని తీసుకుంటాయి, 2 అవి భద్రతను కూడా కలిగి ఉంటాయి. కనుక త్వరగా పెరిగి వేయడానికి కుదరదు. ఎంత గాలి తోలినా అవి విరిగిపోకుండా ఉంటాయి. కనుక మనం గాలివానప్పుడు కొన్ని చెట్లు కూలిపోవడం మనం చూస్తాం. కానీ కొండల మీద, పర్వతాల మీద ఎప్పుడు విపరీతమైన గాలి తోలుతూనే ఉంటుంది. కానీ అక్కడ కూడా చెట్లు ఉంటాయి, కానీ అవి పడిపోవు, కింద పడిన చెట్లులాగా పడవు. ఎందుకంటే దాని వేరు లోతుగా పాతుకుంటుంది కనుక వాటికి భద్రత ఉంటుంది. అందువలన వేరు పారడం వలన 2 లాభాలు ఉన్నాయి. వేరు పారడం వలన క్రైస్తవ జీవితంలో కూడా వేరు పారడం వలన, వేరు పారిన అనుభవాన్ని కలిగి ఉండడం వలన, అంటే పైకి కనబడే క్రైస్తవ్యం కంటే అంతరంగికంగా మనం కట్టుకున్న క్రైస్తవ్యం అది వేరు పారిన, లోతుగా వేరు పారిన అనుభవంలో కనుకుంటే దానివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటేమో మనం ఆయనలో నుండి జీవాన్ని పొందుతాం, మనం నిస్సహాయకులుగా ఉండం. దావీదు ఒకసారి ఒక మాట వాడాడు, నా జీవము వేసవి కాలమున, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అన్నాడు. అంటే సారము లేని బ్రతుకు, కానీ అంతరంగిక భక్తి, అంతరంగిక జీవితము, అంతరంగికంగా వేరుపారిన అనుభవము మనకు గనక ఉంటే మనం జీవాన్ని కలిగిన వారిగా ఉంటాం. అంతరంగిక భక్తి అన్నప్పుడు ఇందాక మనం చూసాం, రహస్య ప్రార్థన, వాక్య ధ్యానం.
రహస్యంగా దానం చేయడం, ఇతరులకు కనబడే విధంగా కాకుండా రహస్యంగా మనం చేసేవి, ఇవి లోతుగా వేరు పాతుకుపోతున్నట్టుగా ఉంటాయి. కనుక పైకి ఎదుగుతున్న దానికంటే వేరు పారిన అనుభవం లోనకి పెరుగుతుంది. ఎక్కువగా ఉండగలిగితే మనం సమృద్ధి జీవాన్ని పొందుకోగలుగుతాం. మాత్రమే కాదు, సంపూర్ణ భద్రతను కూడా మనం కలిగి ఉంటామని మనం చూస్తాం. కనుక వేరు లేకపోతే ఎండిపోతాం కదా. బైబిల్లో మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఇలా చెప్పారు, 13వ అధ్యాయం 6వ వచనం, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను అన్నాడు. కనుక రాతి నేలను పడిన విత్తనాల గురించి మాట్లాడుతూ వేరు అది లోతుగా పాతుకోలేదు, అవి వేరు పారడానికి వీలు లేదు అక్కడ. అందువల్ల వేరు లేనందున ఎండిపోయెను అని అన్నాడు. అని 21లో వ్యక్తులను గురించి మాట్లాడాడు కదా. 21లో అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడును అని అన్నాడు. అలా అభ్యంతరపడిన వారు ఏం చేస్తారంటే, నేను ఆధ్యాత్మిక జీవితంలో సరిగా లేను అని ఎవరు ఒప్పుకోరు. ఫలానా వాళ్ళ వలన నేను రాలేకపోతున్నాను, ఫలానా వాళ్ళ వలన నేను మానేశాను, ఫలానా వాళ్ళ వలన నేను సరిగా ఉండట్లేదు, ఇలా ఎదుటి వ్యక్తుల మీద నేరాలు మోపుతారు. మీరు రాతి నేలను పడిన విత్తనమును పోలిన వారు, వారికి ఏమైనా శ్రమ కానీ కష్టం కానీ కలగగానే వారు తొలగిపోతారు అని చెప్తూ వచ్చాడు. కనుక వేరు లేనందున వారు ఎండిపోయేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు అని మనం చూస్తా ఉన్నాం. మాత్రమే కాదు, యోధా పత్రికలో 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉంటారు. సరైన చోట గనక ఆ విత్తనం పడకపోతే, సరైన చోట గనక ఆ విత్తనం కనుక మొలవకపోతే, దాని వేరు లోతుగా గనక పాతుకొనకపోతే వేళ్లతో సహా పెళ్ళగించబడిన చెట్ల వంటి వారు అని అన్నాడు. వేరు పారకపోతే అలాంటి పరిస్థితి ఉంటుందనేది మనం చూస్తా ఉన్నాం. కనుక మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, వేరు పారిన వారై క్రైస్తవ జీవితంలో వేరు పారడం అనేది చాలా ప్రాముఖ్యం. వేరు కంటికి కనబడేది కాదు, ఇది రహస్య జీవితం, భక్తి జీవితం, అంతరంగిక జీవితం. అది విస్తరించే విధంగా మన భక్తిని కాపాడుకోవడానికి గురించి చెప్పబడినటువంటి మాటగా మనం చూస్తాం. పౌలు అన్నాడు కదా, వారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు. అంటే పై భక్తి వేరు, అంతరంగిక భక్తి వేరు. కాబట్టి అంతరంగిక భక్తి జీవితంలో వేరు పారిన వారు సమృద్ధి జీవాన్ని కలిగి ఉంటారు, వారు సంపూర్ణ భద్రతను వారు కలిగి ఉంటారు. బైబిల్లో కీర్తన గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూడండి. 80వ కీర్తన 9వ చరణములో మనం ఇలా చూస్తాం, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. అంటే వ్యాపించడానికి దానికి ముందు అది వేరు పారినట్టుగా మనం చూస్తాం. దాని వేరు లోతుగా పారి, మీరు వేరు పారిన వారై అని చెట్ల గురించి చెప్పినట్టుగా మనతో మాట్లాడడంలో మన భక్తి జీవితంలో మనం వేరు పారిన అనుభవాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను అన్నాడు. సామెతలు 12వ అధ్యాయం 3వ వచనంలో భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు అన్నాడు. ఎందుకంటే వారు వేరు పారిన వారు, నీతిమంతుల వేరు కదలదు, వారు వేరు పారిన అనుభవాన్ని కలిగిన వారు. కనుక శ్రమలైనా, కష్టమైనా, నిందలైనా, ఇబ్బందులైనా, పౌలు అన్నాడు కదా, శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవునవైనా ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదు. ఎందుకంటే వారు వేరు పారిన వారు. కనుకనే నీతిమంతుల వేరు కదలదు అని అన్నాడు. ఇదే వచనంలో
12వ వచనంలో, అంటే ఇదే అధ్యాయం 12వ వచనం, సామెతలు 12వ వచనంలో, భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును అన్నాడు. నీతిమంతుల వేరు చిగుర్చును. ఒకవేళ ఆ వృక్షం నరకబడినా, దాని వేరు లోతుగా పాతుకొని ఉండడం వలన అది మరలా చిగుర్చుతుంది. మనం యోబు గ్రంథంలో చూస్తాం కదా, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఆ చిగురించడాని గురించి చక్కగా వర్ణించాడు. మనకి వృక్షశాస్త్రం తెలియకపోవచ్చు, కానీ బైబిల్ తెలుసు కాబట్టి బైబిల్ని బట్టి మరి ఆ వాటిని మనం అర్థం చేసుకోవడానికి మనకి బైబిల్ సహాయపడుతుంది. 14వ అధ్యాయంలో, యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం, వృక్షము నరకబడిన ఎడల తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును అని అన్నాడు. ఎందుకంటే దాని వేరు లోతుగా పాతుకుపోయింది కనుక వారు కాండాన్ని మాత్రమే నరికారు, కానీ వేరు నరకలేదు. అందువలన దాని వేరు లోతుగా పాతుకొని ఉన్నది కనుక నీటి వాసన చేత మరలా చిగుర్చును. ఒకవేళ నీతిమంతులు ఆర్థికంగా నష్టపోయినా, నీతిమంతులు అనారోగ్యం విషయంలో వారు అబాస్పాలు లేక నష్టపోయినా, శారీరకంగా బలహీనైపోయినా, ఈ వృక్షము నరకబడినట్టుగా మన జీవితంలో ఏదో ఒక నష్టం, ఏదో కష్టం సంభవించినా, మన వేరు లోతుగా పాతుకొని ఉంటే తిరిగి మరలా చిగురుస్తాం. యోబు జీవితమే దానికి ఉదాహరణ. ఆయన ఒక వృక్షం నరకబడినట్టుగా అన్నీ పోగొట్టుకున్నాడు. దాని మొద్దు మట్టిలో కప్పబడినట్టుగా, చీకిపోయినట్టుగా తన జీవితం అంతా కూడా ఇకేమీ లేదు అన్నట్టుగా అయిపోయింది. కానీ యోబు యొక్క భక్తి జీవితం వేరు లోతుగా పాతుకున్నట్టుగా యథార్థవర్తనుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కనుకనే అతడు మరలా చిగుర్చాడు. నీటి వాసన చేత చిగుర్చిన మొద్దువలే మరలా చిగురించాడు అతను. కాబట్టి మనం వేరు పారిన వారమైతే నీతిమంతుల వేరు చిగురించును అని అన్నాడు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు అని అన్నాడు. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. వారు వేరు తన్నుచున్న కొలది వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు అనే మాటలు వాడాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు వేరు ఎంత లోతుగా పాతుకుంటుందో అంతగా మనం ఎదుగుతాము, అంతగా ఫలించే వారంగా మనం ఉంటాము అనేటువంటి మాట మనం చూస్తాం. అందుకని మీరు వేరు పారిన వారై అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.